విజయవాడలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశల వారీగా 20,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలో సమావేశమైన మంత్రివర్గం ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి. లలిత, దాదాపు 6 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇంకా మంత్రులు కూడా పూర్తిగా బయటికి రాలేదు. అయితే ఇందులో ప్రధానమైన నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు 25,000 వరకు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేర దాదాపు 20,000 వరకు ఖాళీల భర్తీని త్వరలోనే చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. దశల వారీగా ఉన్న ఆర్థిక నిధులు కానీ ఇవన్నిటిని అందుబాటులో తీసుకుని దశల వారీగా ఈ 20,000 ఖాళీలు భర్తీ చేయాలని చెప్పి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఇసుక విధానం పైన కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు. ఏదైతే నెల రోజుల పాటు ఈ ఉచిత ఇసుక విధానాన్ని అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందో అందులో భాగంగా అందుకు వచ్చిన లోటుపాట్లన్నింటినీ సమీక్షించింది. ఈ ఉచిత ఇసుక విధానాన్ని ఇకపై కూడా నిరంతరాయంగా కొనసాగించాలని చెప్పి కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎక్కడైతే ఇంకా ఈ కూలీల రేట్లు కానీ అలాగే రవాణా దందాలు కొనసాగుతున్నారు, వీటిని కూడా కఠినతరం చేసి పూర్తిగా నిర్మూలించాలని చెప్పి కూడా మంత్రివర్గంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు